హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందం, ఆరోగ్యం, అనుబంధం హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. నేను మీ అను. ఈరోజు వీడియోలో మన ఆరోగ్యంలో భాగంగా 7th ఏప్రిల్ మన వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో ఏదైనా మితిమీరకుండా ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి కొన్ని సందర్భాలలో జరిగిన సంఘటనల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి ఏవేవో చేస్తుంటాం. వాళ్ళకి నయమయ్యే వరకు దగ్గరే ఉండి చూసుకుంటాం. కానీ మనకొచ్చే చిన్న నొప్పులు ఆరోగ్యాల్ని లెక్కలోనే వేసుకోం. వంటింటి చిట్కాలు సొంత వైద్యంతోనే నయం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక్క మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ. పోనీ వాటితో ఆరోగ్యంగా ఉంటున్నామా అంటే చాలాసార్లు సమస్యని పెద్దది చేసుకుంటున్నామన్నమాట. మరి ఏంటి దీనికి పరిష్కారం? సైన్స్ని నమ్మడమే. చిన్న సంఘటన గురించి అయితే మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. అమ్మ కడుపులో నొప్పి అని ఏడుస్తోంది ఒక 17 ఏళ్ల పాప. నెలసరి కదా, మామూలే అనుకుంది ఆ తల్లి. తగ్గడానికి ఏవేవో కషాయాలు ప్రయత్నించింది. అయినా నొప్పి తగ్గకపోగా ఏకంగా ఆ అమ్మాయే చనిపోయింది. తీరా పరిశీలిస్తే ఆ అమ్మాయి చనిపోయింది నెలసరిలో వాడే వస్త్రం వల్ల అని తెలిసింది. చాలామంది చూడండి, నెలసరికి పాత వస్త్రాలనే వాడుతుంటారు. ఉతికిన దాన్ని మగవాళ్ళు చూస్తే అరిష్టమంది ఆ తల్లి. దీంతో కనిపించకుండా నీడలో ఆరేసిందా ఆ అమ్మాయి. తేమకి, సూక్ష్మజీవులకు ఆవాసమైందది. తిరిగి వాడినప్పుడు కడుపులోకి చేరి ఆమెను చంపేశాయి. అసోంలో జరిగింది ఈ సంఘటన. మరొక సంఘటన, ఒక బాలింతను లావు కావద్దు, పొట్ట తగ్గాలి పథ్యం అంటూ వెల్లుల్లి కారం పెట్టారు. బాలింతకు ఎక్కువ నీళ్లు తాగితే పిల్లాడికి జలుబన్నారు. పగలు పడుకుంటే ఒళ్ళు వస్తుందన్నారు. కొన్నాళ్లకు ఏదో లోకంలో ఉన్నట్లు తయారైందా తల్లి. పిల్లాడిని చూస్తేనే కోపగించుకునేది. చివరకు ఆత్మహత్య చేసుకుంది. చక్కని భర్త, ముచ్చటైన పిల్లాడు, కంటి పాపలా చూసుకునే అత్తమామలు. అయినా ఎందుకిలా చేసిందో ఎవరికి అర్థం కాలేదు. దెయ్యం పట్టిందేమో అని అనుమానించారు. కానీ ఎనీమియాకి తోడు పోస్ట్ పార్టం డిప్రెషన్ ఆవరించాయని వాళ్ళకేం తెలుసు? మన దగ్గర చాలా చోట్ల కనిపించే ఉదాహరణలు ఇవే. నిర్లక్ష్యం, సాంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్లు, నమ్మకాలు, మహిళల ఆరోగ్యం చుట్టూ గూడు కట్టుకున్న అంశాలెన్నో ఇవే వాళ్ళని సమయానికి సరైన తీసుకోకుండా చేస్తున్నాయి. సంస్కృతి, అనుభవాలకి విలువ ఇవ్వాల్సిందే, కానీ వాటిపైనే పూర్తిగా ఆధారపడితే అపాయాలు కొని తెచ్చుకున్నట్లే. అందుకే సైన్స్ సూచించిన సలహాలకే ప్రాధాన్యతనివ్వాలని చెబుతున్నారు నిపుణులు. వైద్య సలహాలు సమస్యను ఊహించి ఇవ్వరు. ఏళ్లపాటు పరిశోధన సాగుతుంది. ఎన్నో కేస్ స్టడీలను గమనించాక చికిత్సను సూచిస్తారు. కొన్ని చిన్నగా అనిపించొచ్చు, చిట్కాలతో తాత్కాలిక ఉపశమనము కలగొచ్చు. కానీ పదే పదే కనిపిస్తుంటే వైద్య సాయం కోరడమే మేలు. కళ్ళకు కనిపించనివి సాంకేతికతకు చిక్కుతాయి. వీటి ఆధారంగా తొలి దశల్లోనే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ల నుంచి తప్పించుకున్న దాఖలాలు బోలెడు. సైన్సు ఒకచోట ఆగిపోదు, నిరంతరం అభివృద్ధి చెందుతుంది. కొత్త పరిష్కారాలు మోసుకొస్తుంది. ముఖ్యంగా ఏ ఒక్కరి శరీరము ఒకలా ఉండదు. వయసు, తనున్న పరిస్థితి వంటి ఎన్నో అంశాల ఆధారంగా చికిత్స అవసరమవుతుంది. కాబట్టి చిన్నదే అని వదిలేయొద్దు, చిట్కాలతో సరిపెట్టుకోవద్దు. సురక్షితమే ప్రధానం కాబట్టి వైద్యులను సంప్రదించండి. ఇదే సూచిస్తోంది WHO. ఈసారి టీం కూడా అదే. టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. ఆమె తద్వారా కుటుంబం బాగుండాలంటే ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని తనతో పాటు ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాలి. వైద్య సాయం తీసుకునేలా చేయాలి. అప్పుడే కుటుంబాల్లో ఆరోగ్యం వెల్లివిరుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్ ఆర్ నో చెప్పండి. అంతే కదండి, మన ఆడవాళ్ళము చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం పట్టించుకోము. ఇలా పట్టించుకోకుండా
ఉండకుండా సరైన సమయంలో డాక్టర్ వద్దకు వెళ్ళి మన ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవడం వలన మంచి ఆరోగ్యాన్ని అయితే మనం పొందుతాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మీతో నేను ఈ కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవాలని నేను అనుకున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి.